వందనం యేసయ్యా నీవు చేసిన మేలుకై నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేలుకై నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, పాటలు పాడేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ పాడే పాటలు, జనరల్గా పాడే పాటల కోసం అయితే మిమ్మల్ని మేము ఇక్కడ స్పెషల్గా పిలవం. మీకు అంటూ కొన్ని ప్రత్యేక పాటలు ఉంటాయి. అవి ఎంచుకొని పాడితే దేవుడికి మహిమ వస్తుంది. ఇది అందరూ పాడుకునే పాట కదా. దయచేసి మీకు అవకాశం ఎవరికి ఇచ్చినా ఇది గుర్తుపెట్టుకొని, ఇక్కడే కాదు ఎక్కడైనా మిమ్మల్ని ప్రత్యేకంగా పాడమని పిలిస్తే మీరు ముందు సాంగ్స్ పాడేటువంటి వాళ్ళు మీ వాయిస్ని బట్టి మీ సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని పాడండి. ప్రైజ్ ద లార్డ్. మంచిగా పాడతాడు ఆయన చాలా పాటలు, కానీ మరి అందరూ పాడే పాట పాడాడు, గ్రూప్ సాంగ్ పాడాడు. ఓకేనా? స్తోత్రం చెప్దామా? చూడు, బచ్చిబా నాకు తెలియని పాట పాడింది ఇవాళ. ఆ అమ్మాయి చాలా పాటలు పాడుతుంది నాకు తెలుసు, కానీ ఇవాళ నాకు తెలియని పాట పాడింది. ఇంగ్లీషు తెలుగు మొత్తం మిక్స్డ్ సాంగ్. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం ప్రియులు. నేను సింగర్ని కాదు, కానీ మీరు పాడే లోటు పాటలన్నీ నాకు తెలుస్తాయి కాబట్టి చెప్పేస్తాను. అది ఎందుకంటే ఆర్కెస్ట్రాలో దాదాపు 40 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను కాబట్టి కొంత గొప్ప మన తమ్ముడు శేఖర్లా కాకపోయినా కొంచెం తెలుసు. అందుచేత వాయించలేకపోయినా చెప్తానన్నమాట. అందుకని సరి చూసుకోండి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. మరీ వాయించలేను అనుకోకండి, తబలా ప్లేయర్ నేను ఒక మాదిరి ఒకప్పుడు. కాబట్టి ప్రభువుని కనపరుస్తున్నాను. శ్రీను పాస్టర్ గారు మా మిత్రులు, జేపీటీసీకి దూరం అయిపోతున్న వారు దగ్గరికి రావాలి. మళ్ళీ వారు ఓ పాట పాడతారు. శ్రీను పాస్టర్ గారు పాడతారు, శ్యామ్ కిషోర్ పాడతారు. తర్వాత ఇక్కడికి వచ్చి దైవజనుడా మైక్ పెట్టాయి. మైక్ స్విచ్ చేశారా? ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన కొంచెం లెఫ్ట్ జేపీటీసీ యొక్క ఆత్మీయ బిడ్డలకు, దైవ సేవకులకు, సేవకురాలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి సేవకులకు కూడా, నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులు జోసెఫ్ ముత్తాయి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నన్నింతగా ప్రేమించితివో, నిన్నంతగా నే దూషించితినో, నన్నెంతగా నీ విరిగితివో, నిన్నంతగా నే మరచితినో, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా నే దూషించితినో, నన్నెంతగా నీ విరిగితివో, నిన్నంతగా నే మరచితినో. గలనా నే చెప్పగలనా, గాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, గాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం
రాగం ఎదలు నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలు నీవే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నేను దూషించితినో చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలు నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలు నీదే నీ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నేను దూషించితినో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా గమ్యమును నీ
సిలువలో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువలో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో దాటితివో గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలు నీదే నీ ప్రేమ స్వరము అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలు నీదే నీ ప్రేమ స్వరము నిన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా నే దూషించితినో నన్నంతగా మరచితివో నిన్నంతగా నే మరచితినో. దేవునికి స్తోత్రం. బాగుందా? సైలెంట్ అయిపోయారేంటి? నా మైక్లో కొంచెం బేస్ ఓపెన్ చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృపను వర్ణించడానికి మనకు పెదవులు సరిపోవు, నాలుకలు సరిపోవు, జీవితాలు సరిపోవు. కాబట్టి ఆయన ఎలాగ పాడినా ఆయన రుణం మనం తీర్చుకోలేం. శ్రీను పాస్టర్ గారు కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి ఇంకా బాగా. రాగం, తాళం, నాదం అవన్నీ కలిపి అది 3 వరుసగా రావాలి, గ్యాప్లో పడకూడదు. అవి కొంచెం అది జెపిటీసీలో అందుకే ఉండాలి. స్తోత్రం చెప్పండి. సరిగా పాడకపోతే ఒప్పుకోం కదా, అందుకని స్తోత్రం చెప్పండి. అంటే పాడకపోతే ఒప్పుకోమని కాదు ఉద్దేశం, మీరు బాగా పాడాలని సరిచేయాలి, అది ఉద్దేశం అనమాట. స్తోత్రం చెప్పండి. ఏంటి ఉన్నది లాగేసరి లేదు. ప్రభువు నమ్మదగిన వాడు, ప్రభు కృప నమ్మదగింది. ఏం చేస్తాం మరి, మనకి అన్ని వచ్చిన వాళ్ళకి మన దగ్గర ఉండరు, రాని వాళ్ళమే మనం పని చేసుకోవాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నీకు తెలుసు కదా తమ్ముడు ఆపరేటింగ్ శేఖర్. ప్రభునందు ప్రియులారా, మనం కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో శ్యామ్ కిషోర్కి పాట అనౌన్స్ చేశాం కాబట్టి ఆయన అక్కడ ఉంటే అవ్వదు, ఆయన ఇక్కడే ఉండాలి. నేను అదే చెప్తున్నా, నాకు ప్రమేయం లేకుండా ఎవరిని ఎక్కడ పెట్టామో అక్కడే ఉండాలి. అక్కడ మాకు ఇక్కడ ఆయన ఉండాలి. మేము చెప్పాం కదా, ఆయన ఇక్కడ పనే. ఓకే, ఆయన పాట లేదు కనుక మనం కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. సింగర్స్ ఆల్మోస్ట్ పాడేశారు కాబట్టి ఇంకెవరు బాకీ లేరు నాకు తెలిసి. ఆమేన్. అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. మన ప్రభువును మనం స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకుంటాయి సార్, ఓకేనా? అందరూ పాటలు పాడారు అనుకో, మనకు పని చేసే వాళ్ళు ఎవరు వేరే పనులు, నేనైనా సరే. ఆమేన్. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఇంక వేరే పనులు ఉండవు ఎవరికి, ఇప్పుడు పాటలు పాడిన వాళ్ళకి. అదనమాట సంగతి. మీకు అర్థమైంది కదా. మీరైతే అన్నీ కలిపేస్తారే, మేము వాళ్ళకి కలపం. దేనికైతే సపరేట్ ఉంటుంది, అప్పుడు టైం అడ్జస్ట్ అవుతుంది. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. క్షమించండి. ఓకే. ప్రభునందు ప్రియులారా, మనం ఈ సమయంలో మన హోస్ట్ ఎవరైతే ఉన్నారో, శ్యామ్ నీ పని ఇక్కడే, నువ్వు వెళ్ళిపో. కానీ అయిపోయిన తర్వాత ఇది ఆటో నడుపుతావా?
ఆటోలో తీసుకొస్తాడు. వెళ్ళి వచ్చేసాయి, మళ్ళీ ఇక్కడే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఓకేనా? ఇక్కడ పని ఉన్నా లేకపోయినా ఇక్కడే నా పక్కన ఇక్కడ కూర్చోవాలి. ఈ ప్లేస్ చూపించండి ఆయనకి, ఇక్కడ కూర్చుంటారు తర్వాత, ఓకేనా? కుర్చీ కాదు, కింద స్టేజ్ మీద. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఎవరు లేరు కనుక నువ్వే వచ్చావు కాబట్టి నువ్వు బుక్ అయిపోయావు అనమాట నాకు, అది. ఓకే, ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినటువంటి, హోస్ట్ అంటే ఏమంటారమ్మా, ఆతిథ్యం ఇచ్చినటువంటి, అంతే అనుకున్నాను, తెలుగు తెచ్చి నాకు ఇంకా అంతకంటే ఎక్కువ రాదు, ఏమన్నా మీరే చెప్పాలి, అంతేనా? ఏర్పాటు చేసిన హోస్ట్ అంటే ఆతిథ్యమే అనుకుంటున్నాను నేను. ఓకే, కాబట్టి అరేంజ్ చేసిన కాదు, హోస్ట్ చేసిన సార్. ఓకే, కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరైతే ఉన్నారో, ఎవరంటారు వాళ్ళు, ఇంతకీ ఇన్నిసార్లు మాట్లాడాను, వాళ్ళు ఎవరో చెప్పట్లేదు. ప్రశాంత్ దంపతులు లేరు ఇక్కడ. మెర్సీ ఉంటే అది ఇద్దరు వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకు వర్తించదా రూల్ అండ్ రెగ్యులేషను? ఎవరు వస్తున్నారు, ఎవరికి అడ్రస్ చెప్తాడు? అక్కడ ఎవరికైనా ఇచ్చేయండి, వాళ్ళ నెంబర్ ఇచ్చేయమని వాళ్ళు ఫోన్ చేసుకొని చెప్పమన్నాను. ఆయన తిరిగితే అవ్వదు. ఇక్కడ ప్రోగ్రామ్ చేసేది మనకు మన డబ్బు మనం కొట్టుకోవడానికి కాదు, వాళ్ళు ఉండాలి ఇక్కడ. మరి మీరు ఎవరి చర్చిలోనే అలాగే అవుద్దేమో, నా చర్చిలో అలా జరగదు. ఎవరైతే కారకులు అయినారో వాళ్ళు ఇక్కడే కూర్చోవాలి. మా సిస్టమ్ అంతా వేరేగా ఉంటుంది. ఈ లోపుకి ఇంకో పాట విందాం. మరి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే కార్యక్రమం మొదలవుతుంది అని యేసుదాస్ గారు, అంతేనా? స్తోత్రం చెప్పండి. నాకు కనబడదా వాళ్ళకి వినబడదా అన్నట్టుంటే ఇలాగే ఉంటుంది. బాబు, నువ్వు ఏదైనా అనుకుంటే ఆ ఫోన్ ఎవరికో ఇచ్చి, ఎవరైనా లైన్ చేయమను. నువ్వు నీ నెంబర్లు ఇచ్చుకోకూడదు, నువ్వు ఇక్కడ కూర్చోవాలి. మీ ఇద్దరు భార్య భర్తలు ఇక్కడే ఉండాలి, కదలకూడదు. అర్థమైందా? ఆ పర్మిషన్ లేకుండా అసలు అడుగు తీసి అడుగునే లేదు ఇక్కడికి వచ్చాక. ఇదేంటంటే మీ ఇన్ని రూల్స్ పెట్టేస్తున్నారంటే నేనేం చేయలేను. ఎందుకంటే మీకోసం కదా కార్యక్రమం. అయ్యగారులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే నువ్వు అటు ఇటు తిరిగితే సిస్టమ్ సరిగ్గా సాగదు. మీ ఆవిడ నువ్వు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి నిలబడి మీ సాక్ష్యం చెప్పండి. వారిద్దరూ సాక్ష్యం చెప్తారు. ప్రియులారా, వీడియో తీయండి. ఇద్దరు మాట్లాడాలి. వాళ్ళు 3వ వార్షికోత్సవం అంటే వివాహ మహోత్సవం, 3వ వార్షికోత్సవం వివాహ మహోత్సవం అంటే పెళ్లి రోజు, పెళ్ళి అయినప్పుడు. ఇప్పుడు 3వ వార్షికోత్సవం అంటే 3rd యానివర్సరీ ఆఫ్ వెడ్డింగ్ బై అవర్ బిలవ్డ్ కపుల్ మెర్సీ మంగా అండ్ ప్రశాంత్ కుమార్. విజయనగరం జిల్లా, విజయవాడ. అయ్యా వింటున్నారా? చూసారా? విజయవాడకి ఎక్కడ, విజయనగరం జిల్లా ఎక్కడ, ఈ రెండు బాగున్నాయి. స్తోత్రం. వారి కూడికి పెట్టుకున్నటువంటి దృష్టిలో పెట్టుకొని సాక్ష్యం చెప్పి ప్రభుని కనపరిచి మరి మాట్లాడాలని కోరుతున్నాను. దేవుని నామానికి వందనాలండి. జేపీటీసీ కుటుంబంలో ఉన్న సేవకులకి, విశ్వాసాలకు అందరూ వందనాలండి. మరియు మా యొక్క మేము ఆహ్వానించిన మా సేవకులకి, మా సేవకురాలకి, మేము చెప్పిన మా వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికి వందనాలండి. ఈ దినమున మాకు దేవుడు ఎందుకు అంటే, నేను 2002 10th పూర్తి అయిందండి. అప్పటి నుంచి నాకు ఎన్ని జాబులు పెట్టినా సరే ఈ అమ్మాయికి జాబు రాదు, ఈ పాపకు జాబు రాదు, ఈ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ బ్లైండ్, ఈ అమ్మాయి ఎందుకు ఏం జాబు చేసుకోలేదు అనేసి ఇవ్వననేసి అన్నారండి ఏడీ ఆఫీస్లో. అంటే లోన్ పెట్టుకోమన్నారండి. అంటే నేను అప్పటి నుంచి కన్నీటి ప్రార్థన చేశానండి యేసయ్య దగ్గర. ప్రభు, నాకు ఇప్పటికే నా ఇంటి వల్ల నన్ను చూడడం లేదు, నాకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అండి. నాకు లోన్ పెట్టించుకుంటే అందరూ డబ్బు అవంతా తినేస్తారు, కానీ నన్ను ఎవరు చూసిన వాళ్ళు లేరు ప్రభు అని నేను చాలా కన్నీటి ప్రార్థన చేశానండి. చేస్తే అప్పుడు దేవుడు 2011లో నాకు 10th బీఈడీ పూర్తయిందండి. 2010కి పూర్తయిన వెంటనే నాకు కోర్టులో జాబ్ వచ్చిందండి. 2011లో జాబ్ వచ్చి కాంట్రాక్ట్లో వచ్చింది. వస్తే అప్పుడు కూడా నేను చాలా బాధపడతాండి. అప్పుడు మా పాస్టర్ గారు, జయవంత్ బా పాస్టర్ గారు అండి, పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు, మరియు ఇంకా మా మూర్తయ్య గారు వాళ్ళ
ఇక్కడికి జేడిఎస్కి వచ్చానండి. వచ్చి నేను ప్రార్థన చేసుకున్నానండి. ఫస్ట్ జేడిఎస్కి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఒక అమ్మగారు వచ్చి ప్రార్థన చేశారని ప్రేయరు చేసేటప్పటికి డిసెంబర్ నెలలో చేశారని చేస్తే ఫిబ్రవరి నెలలో నాకు కోర్టులో జాబ్ వచ్చిందండి. కాంట్రాక్ట్లో వచ్చేటప్పటికి అప్పుడు కూడా 3 సంవత్సరాలు చేశానండి. అది చేసేటప్పుడు కూడా నేను చాలా అక్కడ బాధలు పడ్డానండి. జిల్లా కోర్టులో చేసినప్పుడు 3 సంవత్సరాలు పర్వాలేదు బాగానే ఉన్నానండి. ఆ తర్వాత గజపతినగర్ మారానండి. అప్పటి నుంచి చాలా కొంచెం శోధనలు శ్రమలు ఎదుర్కొన్నానండి. ఆ తర్వాత ప్రభు నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలనేసి అనేటప్పటికి అప్పటికి మా అంబటివలస మాస్టర్ గారు మాకు వచ్చారండి. మా మా చర్చిలో మా పాస్టర్ గారుగా ఉన్నారండి. ఉంటే అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అనేసి అండి జేడిఎస్కి వచ్చి ఇక్కడ అయ్యగారు చెప్పేదాన్నండి. మరియు గంటేటి పాస్టర్ గారు చెప్పేదాన్నండి. మరియు మా అయ్యగారు కూడా మా అమ్మగారు అందరూ ప్రార్థన చేశారండి. చేస్తే అసలు నువ్వు ఎందుకు పనికిరావు అన్ని వాళ్ళు నాకు 2013లో గవర్నమెంట్ ఉద్యోగం పెట్టానండి. పెడితే నాకు 6 పోస్టులు పెడితే నాకు దేవుడు ఆయుష్ డిపార్ట్మెంట్లో నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. అప్పుడు కాంట్రాక్ట్ జాబ్ తీసి దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడని ఎందుకు లేని దాన్ని అయినా ఎందుకు పనికిరాని దాన్ని అన్న వాళ్ళు అప్పుడు ఆశ్చర్యపోయారండి. ఏడు గారు ఏంటి అందరు కూడా ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయి నాకు ఉద్యోగం ఇచ్చారండి. మరి నాకు వైజాగ్లో జాబ్ వచ్చిందండి. జాబ్ వస్తే వైజాగ్ నుంచి మళ్ళీ విజయనగరం నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారండి. చేసేస్తే అక్కడి నుంచి అలాగే చేసేటప్పుడు 2001లో మా అమ్మగారు చనిపోయారండి. చనిపోయినప్పటికీ నాకు చాలా బాధ. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను చాలా కురింగిపోయేదాన్ని. ఎందుకంటే నన్ను ఎవరు డ్యూటీకి తీసుకెళ్ళి వాళ్ళు లేరు, తీసుకొచ్చి వాళ్ళు లేరని అదొక బాధ వచ్చిందండి. బాధ నేను చాలా ఎప్పుడు కూడా నా జీవితంలో దుఃఖము బాధ నాకు కలిగేదండి. కలిగేటప్పటికి దేవుడు నాకు మంచి గంటాడి పాస్టర్ గారిని అయ్యగారు నాకు సంబంధం చూడండి అని చెప్పానండి. చెప్పేటప్పటికి అయ్యగారు నాకు 2-3 సంబంధాలు తీసుకొచ్చారు. కానీ ఆ సంబంధం ఏది కూడా నాకు సక్సెస్ అవ్వలేదండి. అవ్వకపోతే అప్పుడు నాకు దేవుడు 2021లో తీసుకొచ్చారండి. విజయవాడ అబ్బాయిని తీసుకొచ్చి అప్పుడు నాకు ఆ సంబంధం నాకు ఓకే అయిందండి. ఓకే అయ్యి ఆ సంబంధం నాకు మ్యారేజ్ అయిందండి. 2021 10వ నెలలో మ్యారేజ్ అయితే అప్పటి నుంచి కూడా నాకు మనశ్శాంతి వచ్చిందండి, నెమ్మది వచ్చింది. ఇంట్లో నుంచి బయటికి నన్ను పంపించారండి. సరే మా ఆయన ఉన్నారు నన్ను చూసుకుంటానని ధైర్యం మీద బయటకు వస్తానండి. వచ్చి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ ఆనందంతో మా జేపీటీసీ వాళ్ళ ప్రార్థన మరియు జేడిఎస్ వాళ్ళ ప్రార్థన, మా గంటాడు అయ్యగారి ప్రార్థన, అంబటవాస అయ్యగారి ప్రార్థన వల్ల అంబటవాస అయ్యగారు అమ్మగారు వాళ్ళందరి ప్రార్థనలు వాళ్ళందరికీ వచ్చి నాకు మ్యారేజ్ చేశారండి. అమ్మగారు అయ్యగారు గంటాడు అయ్యగారు అమ్మగారు అందరూ నాకు మ్యారేజ్ చేశారండి. మేము చెప్పకపోయినా సరే మూర్తయ్య గారు చాలా బాధపడ్డానండి. ఎందుకంటే నేను చాలా సమస్యలను చెప్పకపోయాను. అందుకనేసి అప్పుడు కరోనా టైం అప్పుడు అండి, అందుకనేసి చెప్పలేకపోయానండి. అయినప్పుడు కూడా నాకు మ్యారేజ్ చాలా బాగా ఘనంగా జరిగిందండి. అప్పటి నుంచి కూడా దేవుడు నాకు ఇంతవరకు కూడా 4వ సంవత్సరం వచ్చిందండి. దేవుడు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడండి. ఇక్కడ కూడా నాకు దేవుడు ఉద్యోగం నాకు త్వరలో ప్రమోషన్ రావాలని నా కోసం ప్రార్థన చేయమని అడుగుచున్నానండి. మా ఆయన కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారండి. నాకు ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేనప్పటికీ నేను చాలా కృంగిపోయినప్పటికీ దేవుడు నాకు భర్తనిచ్చి నాకు తల్లిగా ఇచ్చాడండి. అన్నీ మా ఆయన నన్ను చూసుకుంటారండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాకుండా. అందరికీ వందనాలండి. నా పేరు ప్రశాంత్ కుమార్ అండి. ముందుగా మేము ఆహ్వానించిన పాస్టర్ గారులందరూ మరియు విశ్వాసాలందరూ మన పాస్టర్ గారి యొక్క సంఘానికి ఆహ్వానించిన రీతిగా మీరు అందరూ వచ్చినందుకు అందరికీ వందనాలండి. పేరు పేరున వందనాలండి. ఈరోజు మేము ఈ కార్యక్రమం పెట్టుకునేది మెర్సీ చెప్పారండి. మెర్సీకి ఉద్యోగం వచ్చి ఇది 13వ సంవత్సరం అండి. 13వ సంవత్సరం అండి. 12 ఏళ్ళు రేపటికి 12 పూర్తయి 13వ సంవత్సరంలోకి వస్తారండి. అందు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం నేను మ్యారేజ్ అయిన 4 సంవత్సరాల నుంచి
అక్కడ గజబీ నగర్లో మేము ప్రతిసారి ఇలా ప్రార్థన పెట్టుకుంటున్నామండి. ఈసారి మన జేపీటీసీ మరియు మన ఐగారు సంఘంతో కలిపి పెట్టుకుందామని మేము ఐగారితో చర్చించినప్పుడు ఐగారు మాకు మంచిగా సానుకూలంగా స్పందించి మనం ఇక్కడ పెడదామన్నారండి. నాకు ఒకటేనండి, మెర్సీకి ఇంతకన్నా వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలి, ఇంతకన్నా ఇంకా గ్రాండ్గా చేయాలని ఆ దృఢ సంకల్పంతో ఇంకా బాగా చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటేనండి ఒకటేనండి, అందరి ముందు ఈ అమ్మాయి ఒక దేవుడు చేసిన అద్భుతాల్లో ఇది ఒక ప్రధానమైన సాక్ష్యం అండి. ఎందుకంటే ఎందుకు పనికిరాదు, ఈ కాలు పని చేయదండి, ఈ కళ్ళు కనపడవండి, ఏమీ చేయలేదండి. బీపీ మరియు అన్ని పిట్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి, నరాల వీక్నెస్తో సహా. అయినా సరే దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదండి. అందుకని అందరి ముందు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాల్లో ఇది ఒక కార్యం అని మేము ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని ఈ ప్రార్థన పెట్టడం జరిగిందండి. మన జేపీటీసీలో కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారండి. మన పాస్టర్ గారులందరికీ పేరు పేరు అందరికీ వందనాలండి. వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని మీరు అందరూ ప్రార్థన చేస్తూ కోరుచున్నామండి. అందరికీ వందనాలండి. ప్రైజ్. ఇప్పుడు ఈ సమయంలో ఒక ప్రార్థన చేద్దాం. ఈ ఫ్యామిలీ నిమిత్తము వారు మెర్సీ మంగను పెంచిన పాస్టర్ అమ్మగారు ఉన్నారు మన మధ్యలో. ఆ అమ్మగారు వచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నారు. మీ ఇద్దరు నిలబడండి, ఇక్కడే అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు చేతులు పైన అయ్యగారులు అందరూ లేచి నిలబడి వారు వంక చేతులు ఉంచుదాం. అమ్మగారు ఏం పేరమ్మా? సలోమి అమ్మగారు. మన మధ్యలో దైవజనులు శైలేష్ పాస్టర్ గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవాలని ఆహ్వానిస్తున్నాం. ప్రేమ్ సాగర్ గారు వెనక్కి వెళ్ళిపోదాం, కరెక్ట్ కాదు. ఆయన కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ హోదా, వాళ్ళ హుందాతనం, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోకూడదు. పాస్టర్ గారు శైలేష్ గారు వేదిక మీదకి వచ్చారని మళ్ళీ కిందకి దిగడానికి వీల్లేదు, ముందే చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు మధ్యలోకి వెళ్ళి వస్తూ ఉంటారు ఎక్కడికి ఒకటి, అందుకు స్ట్రిక్ట్ అనమాట. ఇప్పుడు మా పిల్లోడివే అనుకో, అది ఒకప్పుడు పిల్లోడు ఎలాగో అప్పుడు. ఓకే, ప్రేమ్ సాగర్ కూడా మా పిల్లోడే కదా ఒకప్పుడు. ఇప్పుడు పాస్టర్ గారు అయిపోయిన మాత్రం తిరిగేస్తే అవుతాం. ప్రార్థన చేస్తారు అమ్మగారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఈ యొక్క జేపీటీసీలో మాకు కూడాను ఒక అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులందరూ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో యవన బిడ్డలుగా ఉన్నటువంటి మెర్సీ ప్రశాంత్ వాళ్ళ యొక్క నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారానికి వందనములు. భూమి ఆకాశంలో సృజించిన గొప్ప దేవుడా నీకు వందనములు నాయన. నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ యొక్క నాయన ఉదయకాలమందు తండ్రి నాయన నీ దైవజనులతో కలిసి నాయన మెర్సీ ప్రశాంతులు తండ్రి నాయన గత కాలమందు తండ్రి వీరి జీవితాల్లో తండ్రి నాయన మీరు కాచి కాపాడినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి నాయన యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డల చుట్టూ నాయన నీ పరిశుద్ధాత్మతో నాయన మీరు కప్పి నాయన మీరు నింపి నాయన నీ బిడ్డలిద్దరిని దేవా నాయన సాక్ష్యంగా మీరు వాడుకోండి తండ్రి నీకు వందనాలు. ఇంకనూ నాయన అనేక మంది బిడ్డలకు దేవా నాయన ఆతిథ్యం ఇస్తూ సేవలో పరిచయలో అందరికీ నాయన ఉపయోగపడేటువంటి బిడ్డలుగా ఉండడానికి మీరు సహాయం దయచండి. మెర్సీకి ప్రశాంతికి నాయన మీరు ఆరోగ్యం దయచండి దేవానికి వందనాలు నాయన. ఆ యొక్క బిడ్డల యొక్క ప్రయాణాల్లో ఉద్యోగాల్లో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి నాన్న. యొక్క కృతజ్ఞత కూటంలో తండ్రి నాన్న మీరును తండ్రి నాన్న మీరు మమ్మల్ని నాన్న తోడుకొచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. గత కాలంలో తండ్రి నాన్న ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే దీని వెనకదులు ఎంతో కన్నీటి ప్రార్థన ఉంది దేవానికి వందనాలు. నీ బిడ్డలిద్దరిని నాయన అని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి నాన్న. గత 12 సంవత్సరంలో తండ్రి నాయన నీ బలిష్టమైనటువంటి రెక్కల కింద నాయన మీరు కాచి కాపాడు తండ్రి. ఈ యొక్క 13వ సంవత్సరంలోకి నాయన దేవానాయన ప్రవేశించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనలో మీరు తోడుగా మాకు మీరుండి నడిపించండి నాన్న. మరి ముఖ్యంగా నాన్న ఇటువంటి కూటములు అనేకమైనటువంటి నాన్న కూటములు పెట్టుకొని నీకు నాన్న కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలుగా నాన్న ఇక యవ్వన కాలంలో ఉన్నటువంటి నాన్న మెర్సీ ప్రశాంతులు కూడా నాన్న మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఈ బిడ్డలకి నాయన ఇంకనూ ముందుగా నాయన ఏ యొక్క అవసరత ఉందో తండ్రి ప్రతి ఒక్క అవసరతను మీ నామంలో మీరు తీర్చండి నాయన. యేసు నామంలో మీరు తీర్చగలిగినటువంటి నాయన సామర్థ్యము కలిగిన దేవుడు నాయన నీకు వందనాలు. ఆకాశమందున్న ఆశ్రయడానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి స్థలంలో తండ్రి నీ కన్ను దృష్టి నిలపండి దేవా, నీకు వందనాలు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మా చుట్టూ నాయన నీ పరిశుద్ధ ఆత్మ కాపుదల మీరు తోడుగా ఉంచి నడిపించండి. మరొక్క సంవత్సరమును నాయన నూతనముగా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ మెరిచి ప్రశాంతుల యొక్క ప్రతి ఒక్క అవసరత మీ నామములు మీరు తీర్చండి. బిడ్డల నాయన సంపూర్ణంగా మీరు దీవించి ఆస్వాదించమని ఈ చిన్న ప్రార్థన నాయన నీ నామములు మీరు జ్ఞాపకం చేసుకునమని యేసు నామమును అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రార్థనలో నడిపించిన సలోమి అమ్మగారికి ప్రభునామల వందనాలు. అమ్మటి వలస, విజయనగరం జిల్లా. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం అమ్మగారిని బట్టి. రైట్, అందరు దయచేసి కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మరో పాట విందాం. ఆ పాట అయింది అనండి. ఓకే, వచ్చిన తర్వాత చెప్పండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ సైలస్ గారు, మరి ఆయన పాడకపోతే పాట మనకి లోటే కదా, మీకు తెలుసు కదా. మళ్ళీ అనుకోండి మీ అబ్బాయి అన్నారు, మీ అబ్బాయి మీ తమ్ముడు అన్నారు అని పాట ఇచ్చేసారు అనొద్దు. ఓకేనా? అందరికీ తెలుసు ఆయన పాడకపోతే లోటు అన్న సంగతి. అందుచేత ఆయన పాట పాడతారు. పాట పాడిన తర్వాత వాక్యం చదవడానికి, ప్రభునందు ప్రియులారా, వాక్యం చదవడానికి జాషువా శంకర్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఆయన వాక్యం చదవడానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చదవడానికి సిద్ధపరచుకోవాలని కోరుతున్నాను. మాన్యువల్ బైబిల్ తెచ్చారా బాబు? మొబైలేనా? ఏమన్నాడా? ఎవరైనా ఇవ్వండి ఆయనకి. మొబైల్లో అయితే వద్దు. ఓకే, స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఈ సమయంలో సైలస్ గారు టైం వేస్ట్ చేయకుండా త్వరగా పాట పాడితే, ఆ పాట అయిపోయిన తర్వాత పాటలు పాడే వాళ్ళకి మాటలు ఉండవు, అవి ముందే చెప్తున్నాం. దేవునికి ఏం చెప్పాలంటే 2 ముక్కలు ఇప్పుడే చెప్పేసి పాట పాడేయండి. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన జేపీటీసీ కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ స్థితిలోకి నడిపించిన దైవజనులు, నా ఆత్మీయ తండ్రి గారు క్రీస్తురత్న బిషప్ జోసఫ్ మూర్తయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడున్న రెండోదేమో చూడండి, ఇది రెండోదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ కూటానికి అనగా ఈరోజు కృతజ్ఞత కూటానికి మరి మమ్మల్ని ఆహ్వానించిన ప్రియ దంపతులు తమ్ముడు ప్రశాంత్ అలాగే మెర్షి వారికి కూడా ప్రత్యేకంగా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. ఈ సమయంలో ఒక దినాన్ని మనం ఏ స్థితిలో ఉన్నామో, ఇప్పుడు ఏ స్థితిలో మనం వచ్చామో హల్లెలూయా. ఈ సమయంలో పిల్లరా, మరి ప్రభువుని నమ్ముకున్నాక ఏ స్థితిలో మనం ఉన్నామో ఈ పాటలను బట్టి ప్రభువుని కనపరుచుకుందాం. హల్లెలూయా. Chikhal, hal, repeating ka. Chikhal, hal, chikhal, hal, 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 chikhal, hal, 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 hal,
హల్లెలూయా. నిన్ను నమ్ముకోకుంటే నా గతి ఏమవునో ఏమవునో, నిన్ను నమ్ముకున్నాక నా స్థితి శుభమయమే శుభమయమే. నిన్ను నమ్ముకోకుంటే నా గతి ఏమవునో ఏమవును, నిన్ను నమ్ముకున్నాక నా స్థితి శుభమయమే శుభమయమే. నిన్ను నమ్ముకోకుంటే నా గతి ఏమవునో ఏమవును, నిన్ను నమ్ముకున్నాక నా స్థితి శుభమయమే శుభమయమే. ఎన్నెన్ని దేవుళ్ళని తలచిన, ఎన్నెన్ని దేవతలు తలచిన, ఎన్నెన్ని కొండలు ఎక్కిన, స్నానాలు సంజలు చేసిన, ఎన్నెన్ని దేవుళ్ళని తలచిన, ఎన్నెన్ని దేవతలు తలచిన, ఎన్నెన్ని కొండలు ఎక్కిన, స్నానాలు సంజలు చేసిన, ఎందెందు తిరిగినా వెతికినా గాని దొరకలేదు ఏ నెమ్మది, ఎందెందు తిరిగినా వెతికినా గాని దొరకలేదు ఏ నెమ్మది. నిన్ను నమ్ముకున్నాక తెలిసింది నీవే శాంతి ప్రదాతవని, నిన్ను ఆశ్రయించాక దొరికింది సంతోషం సమాధానం. నిన్ను నమ్ముకున్నాక తెలిసింది నీవే శాంతి ప్రదాతవని, నిన్ను ఆశ్రయించాక దొరికింది సంతోషము సమాధానం సంతోషము సమాధానము. వ్యసనాలకు లొంగు గమ్యమే మరచి తిరుగాడుచుండగా, అసమానకరమైన కనకర చూపి చేరదీసినావే. వ్యసనాలకు లొంగు గమ్యమే మరచి తిరుగాడుచుండగా, అసమానకరమైన కనకర చూసి చేరదీసినావే. రక్షణను ఇచ్చావు, నీ సొత్తుగా చేశావు, తక్షణమే నీ కృపలో నన్ను దాచి ఉంచినావు. రక్షణను ఇచ్చావు, నీ సొత్తుగా చేశావు, తక్షణమే నీ కృపలో నన్ను దాచి ఉంచినావు. నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే వందనం, నీకే స్తోత్రము. నిన్ను నమ్ముకోకుంటే నా గతి ఏమవును ఏమవును, నిన్ను నమ్ముకున్నాక నా స్థితి శుభమయమే శుభమయమే.
బలపరిచినావుగా నీ భంగపడని వేళలో నన్ను ఆదరించినావే నీ కృంగిన వేళయందున నన్ను బలపరిచినావుగా నీ భంగపడిన వేళలలో నన్ను ఆదరించినావే కన్నీళ్ళు తుడిచావు నన్ను ధైర్యపరిచావు ఇన్నాళ్ళు నీ కృపలో నన్ను ఆదరించినావు కన్నీళ్ళు తుడిచావు నన్ను ధైర్యపరిచావు ఇన్నాళ్ళు నీ కృపలో నన్ను దాచి ఉంచినావు నీకే వందనం నీకే స్తోత్రము నీకే వందనం నీకే స్తోత్రము నీ నమ్ముకోకుంటే నా గతి ఏమవునో ఏమవు నిన్ను నమ్ముకున్నాక నా స్థితి శుభమయమే శుభమయమే నిన్ను నమ్ముకోకుంటే నా గతి ఏమవునో ఏమవును నిన్ను నమ్ముకున్నాక నా స్థితి శుభమయమే శుభమయమే ఎన్నెన్ని దేవుళ్ళు తలచిన ఎన్నెన్ని దేవతలు తలచిన ఎన్నెన్ని కొండలు ఎక్కిన స్నానాలు సంజలు చేసిన ఎన్నెన్ని దేవుళ్ళు తలచిన ఎన్నెన్ని దేవతలు తలచిన ఎన్నెన్ని కొండలు ఎక్కిన స్నానాలు సంజలు చేసిన ఎందెందు తిరిగినా వెతకినా గాని దొరకలేదు ఏ నెమ్మది ఎందెందు తిరిగినా వెతకినా గాని దొరకలేదు ఏ నెమ్మది నిన్ను నమ్ముకున్నాక తెలిసింది నీవే శాంతి ప్రదాతవని నిన్ను ఆశ్రయించాక దొరికింది సంతోషము సమాధానం నిన్ను నమ్ముకున్నాక తెలిసింది నీవే శాంతి ప్రదాతవని నిన్ను ఆశ్రయించాక దొరికింది సంతోషము సమాధానం సంతోషము సమాధానం సంతోషము సమాధానం దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ప్రభునంద ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఎక్కువ తగ్గించుకోవచ్చు దేవుడు తన దయా సంకల్పం చొప్పున జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నిజంగానే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏ పాటోళ్ళు నిజంగా చెప్పండి అందుకని ఐజాక్ వరప్రసాద్ అయ్య గారు రెవరెండ్ ఐజాక్ వరప్రసాద్ అయ్య గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పాటలు ఇవి కాబట్టి మన ప్రభువును మనం ఘనపరుస్తున్నాం ప్రియులారా కార్యక్రమాలు ముందుకెళ్ళిపోదాం బైబిల్ వాక్యాన్ని చదవలసిందని సహోదరుడు జాషువా శంకర్ విజయనగరం జిల్లా విజయనగరం నుంచి వచ్చి ఉన్నాడు జేపీటీసీ సభ్యుడే ఈ మధ్య పెద్దోడు అయిపోయాడు కాబట్టి రావట్లేదు సో చిన్నప్పుడు మన జేపీటీసీలో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు మన దగ్గర రాని వాళ్ళందరూ పెద్దోళ్ళు కదా అందుకని ఆ పెద్ద ఆయన వచ్చి వాక్యాన్ని చదువుతాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు దయచేసి అందరూ లేచి నిలబడి బైబిల్ తెరిచి చూడాలని కోరుతున్నాను వాక్యం చదివేటప్పుడు లేచి నిలబడదాం ప్రియులరా జేపీటీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనంలో చదువుకుందాం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చియు చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండెను ఈ యొక్క వాక్యం మన వెనుకల్లో దీవించింది ఉండండి ప్రార్థన చేసుకున్న తర్వాత మన కార్యక్రమాల ముందుకు వెళ్ళిపోయి దైవజనులకు మనకు సమయం ఇచ్చేద్దాం మరి ప్రార్థన చేయుట కొరకు ఇంకెవరన్నారు
ప్రేమ్ సాగర్ పాస్టర్ గారు వాక్యం సిద్ధపాటు ప్రార్థన చేస్తారు. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. అలాగే మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మొదటిగా దేవునికి స్తుతులు అర్పిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వాధికారి అయిన మా ప్రభువా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు నీవే. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మమ్మల్ని అంతగానో ఆదరించి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని అందరినీ రాజ్యవారసులుగా సిద్ధపరిచి ఒక చోట చేరి నిన్ను మహిమపరచుటకు నీవు చేసిన మేలులు తలంచుచు నిన్ను ఘనపరిచే ఈ కూడికలో నాయన ప్రభు మమ్మల్ని అందరినీ పాలి భాగస్థులను చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. నా తండ్రి, ఇదిగో నీ సేవకు నిలబెట్టుకొని మరి వాక్యాన్ని మాకు అందించబోచుండగా మరి నీవు చేసిన మేలును బట్టి ఇగో ప్రశాంత్ అలాగే నాయన ప్రభు మిర్చి వీరిద్దరూ నాయన నీ సన్నిధిలో నాయన కృతజ్ఞత కలిగి మరి ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ కుటుంబాన్ని బట్టి నీవు వారికి చేసిన మేలును బట్టి నీ సేవకు నిలబెట్టుకొని శ్రేష్టమైన అమూల్యమైన మాటలు అందించి ఇంకను వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ చేరి వచ్చిన బిడ్డలకు అలాగే సేవకులకు అలాగే నాయన ప్రభు నీ యొక్క అమూల్యమైన మాటలు అందించి మమ్మల్ని అందరినీ బలపరిచి ఇదిగో నీ బలమైన చేతులకు నీ సేవకుని అప్పగిస్తున్నాం. వారి నోటి గుండా నీ మాటలను వెల్లడి చేసి నూరంతల ఆశీర్వాదాలతో ఈ యొక్క చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని, ఈ యొక్క నాయన నీ మాట మాకు దారి చూపేదిగా ఉంటుంది. నీ మాట మమ్మలను నాయన ప్రభు నడిపించేదిగా ఉంటుంది. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాట మాకు జీవం కలిగింది కనుక ఆ మాటలు జుంటె తేనె దారుల కన్నా మధురమైన ఆ మాటలను మా అందరికీ అందించి బలపరిచి నాయన కార్యక్రమం అంతటిని మీరే నీ నామానికి ఘనముగా జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా కూర్చుందాం. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే జేపీటీసీ టీం వచ్చారు కదా, టీం మెంబర్స్ ఒక్కొక్కరు వచ్చి ముందుకు వచ్చి ఒకే వీడియో తీయాలి అందరిని కలిసి. ఇక్కడ అది ఆన్ చేయండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, జేపీటీసీలో ఎప్పటి నుంచి ఉన్నారు అంతే చెప్పాలి, ఇంకెక్కువ కాదు. ఒక్కొక్కరు 2 లేక 3 నిమిషాలు. ఏమా ప్రశాంత్ ఏంటంటున్నాడు? ఓకే. సో కాబట్టి ముందుగా పైన ఉన్నటువంటి అయ్యగారులు పరిచయాలు అయిపోయిన వెంటనే ఇది మన జేపీటీసీ మెంబర్స్ అయిపోయిన వెంటనే ఆ తర్వాత అదర్స్ మనం చేపడతాం. ముందు సెంటర్ పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను. ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, వివాహం అయింది. పాస్టర్ స్టెఫెన్ గారు మన మధ్యలో ఉన్నారు, మా తమ్ముడు. వారిని వేదిక మీదకి రావాల్సిందని ఆహ్వానిస్తున్నాను. మా యేసుక్రీస్తు కృపా సంఘం బ్రాంచ్ చర్చ్ పాస్టర్ గారు. సో ప్రభునందు చప్పట్లు కొట్టరా అంటే నేను చప్పట్లు కొడితే ఏమైనా అంటానని భయమా? ఏమి లేదు. చలేస్తే ఏసీ ఆపేసుకోండి, మళ్ళీ చలి ఉక్కపోసినప్పుడు వేసుకోండి. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ ఏసీ మెయింటెనెన్స్ చేసేది మన భారతి అనుకుంటాను. కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకోమా, ఎవరికి చలి లేకుండా ఉక్క లేకుండా. ఎవరికి చలేసినా నీదే బాధ్యత, ఎవరికి ఒక్క వేసినా నీకు బాధ్యత. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. ఓకే. సో ప్రభునందు ప్రియులారా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఒక్కొక్కరు ముందు అయ్యగారుల దగ్గర మొదలు పెడదాం. జేపీటీసీ అయ్యగారులు నిలబడండి, మైక్ ఇవ్వండి, ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఒక్కొక్కరు ముందుకు వచ్చే చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ లైవ్లో కనబడాలి కాబట్టి. ఓకే. ఒకే వీడియో అమ్మ, ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్క చేయకండి, అందరికి ఒకటే వీడియో. ఓకే. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎన్ జేసుదాస్ ఫ్రమ్ విజయనగరం. కంగారు పడిపోతారు. ప్రైజ్ ద లార్డ్. నా పేరు పాస్టర్ ఎన్ జేసుదాసు, నందికోళ్ళ జేసుదాసు, ఫ్రమ్ విజయనగరం డిస్టిక్, గంట్యాడ. ఓకే అండి. తర్వాత ఇది రెండు సంస్థలు ఉన్నాయి మనకి. జేపీటీసీ కాదు కదా అది.
ఓకే. జేటీపీసీ జేటీపీలో జేపీటీసీ జేపీటీసీలో నేను జారకపోయినప్పటికీ మరి జేడిఎస్లో ఉన్నప్పుడు మరి నాకు చాలా దైవజనులు విలువిచ్చేవారు. తర్వాత ఎక్కడి నుంచో విజయనగరం నుంచి మరి బ్లైండ్స్ ఆర్థోపెటికల్ కలిపి మరి నెల నెల సమకూర్చబడేవాళ్ళమి. అంతేకాదు ప్రతి క్రిస్మస్ ఆటల పోటీలు 3 రోజులు కార్యక్రమాలు జరిగేవి. అంటే భోగి, సంక్రాంతి, కనుమలాగా అలాగ చేసేవారు అనమాట. ఇప్పుడు ఆ పండగలు తగ్గిపోయినాయి. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉండేదండి క్రిస్మస్ సమయంలో. మరి చాలామందిని ఆహ్వానించేవారు. అంతేకాదు జేడిఎఫ్లో మరి చాలా ఆర్థిక మరి పేదరికంలో ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఒక మూటని ఎత్తి మీద పెట్టి పంపించేవారు. నిజంగా అది పట్టుకెళ్ళి సంతోషంగా ఆనందంతో మరి నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నేను కూడా ఇంత దూరం వచ్చేవాడిని. కానీ ఒక్క నెల రాకపోతే ఏమయ్యా జేసుదాసు రావట్లేదు, పుణ్యము పురుషోత్తం కూడా దొరుకుతుంది కదా అనేవాడు. ఈ పుణ్యం అయితే తెలుసు కానీ పురుషోత్తం ఎక్కడ ఉన్నారా బాబు అనుకున్నాను. నిజంగా మరి అంటే నిజంగా అలాగే నా చిన్నపిల్లలు చదువుకుంటున్నప్పుడు ఆయన జేడిఎఫ్ని నడిపిస్తున్నప్పుడు వారు చేసినటువంటి ఆర్థిక సాయం కూడా మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నది. ఈరోజు మరి గర్వంగా చెప్పుకుంటున్నామంటే జేడిఎఫ్ జేపీటీసీ ఈరోజు ప్రార్థన మరి సావాసం వల్లనే ఎక్కడెక్కడో ఉన్న దివ్యాంగులందరూ కలిసి ఐక్యతగా ఉన్నారు. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ప్రారంభించిన తర్వాత నాకు కూడా కొద్ది పని ఒత్తిళ్ళు ఎక్కువైపోయినందువల్ల అయ్యా మరి దూరం అయిపోయిందని చెప్పి అప్పుడు దగ్గరికి ఉండేది. కాబట్టి జాన్ మోజెస్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా విశాఖపట్నం నుంచి మరి మన దివ్యాంగులను పిలిచి ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టేవారు. నిజం చెప్పాలంటే అతనికి ఏ మినిస్ట్రీ లేనప్పుడు మరి మన జేడిఎస్ వారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కార్యక్రమం అంతా కూడా నాకే అప్పగించేవారు. మూర్తయ్య గారు ఇదిగో ఎవరెంత దూరం వస్తున్నారో ఈ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఛార్జీలకి ఇమ్మని సమస్తమును కూడా నాకే అప్పగించేవారు. కాబట్టి అక్కడ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినప్పుడు మా దేవుడు మనుషులు మనుషులందరూ తృణీకరించిన వారు మనం. ఏంటంటే గుడ్డోడు ఎందుకు పనికొస్తాడు, కాళ్ళు లేనోడు ఎందుకు పనికొస్తాడు, వాళ్ళు ఎందుకు పనికొస్తారని చేసి ఊర్లో తృణీకరించబడినటువంటి మమ్మలను దేవుడు ఎన్నుకున్నాడు. మేము వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే ఈరోజు గొప్ప మినిస్ట్రీ మంచి సంస్థను స్థాపించుకొని ముందుకెళ్ళిపోయాడు. ఈ చివరికి అద్దెకున్నది కొనేసాడు, ఇప్పుడు సపాట్లు కూడా కొనేశారు. తర్వాత ఏంటంటే ఆ డెవలప్ అయిపోయిన తర్వాత మా ప్రార్థన కూడా తృణీకరించారు. దాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మేము మర్చిపోం. ఎందుకంటే వారు మా ప్రార్థన వల్లనే కిందున్న ఈరోజు పై చచ్చి మరి కింద ఆవరణము అవన్నీ కూడా జరిగినాయి. అంటే అభాగ్యులైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లారని నేను విశ్వాసంతో చెప్తున్నాను. కాబట్టి మరి మనం మెరిసి చెప్పారు కదండి, ఏ ఉద్యోగం రానప్పుడు చదువుకున్నప్పుడు ఆ తర్వాత అక్కడ మాకు ఎవరు వరలక్ష్మి, శాంతి మరి ముగ్గురు, తర్వాత నేను కూడా లేదు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మరి ఇక్కడ జరిగినప్పుడు ఈరోజు జేడిఎస్ ప్రార్థన వలన ఈరోజు మెరిసి మంచి ఉద్యోగం సంపాదించుకుంది. అంతేకాదు వాళ్ళు రాలేకపోయినా జేడిఎస్ ఇప్పుడు కూడా ప్రార్థన చేయడము మానదు. కాబట్టి వారి ప్రార్థన వల్ల ఆమెకు ఉద్యోగం వచ్చింది. వారి ప్రార్థన వల్లే ఆమె కూడా ఒక ఇంటివారు అయ్యారని నేను మరి ముఖ్యంగా చెప్తున్నా. ఈ మాటలు దేవుడు చూసుకాను. బాబు ఇంతసేపు చెప్పారనుకో ఇక ప్రసంగానికి టైం ఉండదు. ఇప్పుడు మీ పేరు, మీ ఊరు, మీ భార్య, మీ పిల్లలు, మీ సేవ ఆ పరిచయం చేసుకొని జేపీటీసీలో మెంబర్స్కి ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు అది చెప్తే సరిపోతుంది. మా అన్నయ్యకి మనం అంటే బాగా అభిమానం ఎక్కువ, అందుకని ఎక్కువగా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను హల్లెలూయా చెప్పే వరకు కూడా నిలబడతా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి
స్తోత్రాలు. అందరికీ ప్రభు పేరిట మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి జేపీటీసీ, జేడిఎస్, సిలోయం స్వరాంజలి, జీసీ, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరి సంఘ పరిచర్యలన్నీ కూడా మరి నడిపిస్తున్నటువంటి జేపీటీసీ వ్యవస్థాపకులు మరి జోసఫ్ మూర్తి గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గొల్లవాంతిపు గ్రామం అయినా ఇప్పుడు నేను చేసేది దేవుని సేవ హైదరాబాద్లో చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అది ఎక్కడంటే మరి భీమవరం మండలం అండి. భీమవరం జిల్లా కాదు, ఇప్పుడు భీమవరం ఇంకా జిల్లా ప్రకటించబడింది కానీ అది అమల్లోకి రాలే. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా మాత్రమే. కాబట్టి అక్కడ నుండి దేవుడు హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ దేవుని సేవ జరిగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి జేపీటీసీలో నేను 2024 సంవత్సరం 4వ నెల 2వ తారీఖు ఈ జేపీటీసీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ రోజు వరకు మరి మరి కొనసాగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. నేనైతే అందరి కోసం, ఒకవేళ నేను జేపీటీసీలో అందరి కోసం చేయకపోయినా, లేకపోతే ఇక్కడ ఉన్నవారు అందరి కోసం చేయకపోయినా, నా వ్యక్తిగత ప్రార్థనలో మాత్రం అందరూ వచ్చేస్తారండి. కాబట్టి మరి నా కోసం ప్రార్థన చేయాలి. నాకు 2 కళ్ళు కనబడవు, 2 కాళ్ళు నడవు. అర్థం చేసుకోండి. కాబట్టి మరి దేవుని సన్నిధిలో నా కోసం, నా కుమారుని కోసం, సంఘం కోసం ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట. అయ్యగారు సత్యమని అమ్మగారు చనిపోయి దాదాపు 14 ఏళ్ళు పూర్తవుతుంది. ప్రభు కృపను బట్టి ఒక్కరే ఉండి సేవ చేస్తున్నారు. యాక్సిడెంట్లు 2 అయిపోయి ఆయనకి 2 కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి. కళ్ళు కనిపించవు. మనకు తెలుసు హైదరాబాద్లో సేవ చేస్తున్నారు. విశ్వాని వాళ్ళు ఎవరికి చర్చి కట్టరండి, కానీ ఆయనకి చర్చి కట్టారు. స్తోత్రం చెప్పండి. సో పెద్ద చర్చి మేము ప్రారంభోత్సవం చేసామని వెళ్ళి అప్పుడు జూన్లో. ప్రభు కృప. యోబాయి గారు మా పాస్టర్ గారు, అది మేము చెప్పాలి. నేను అల్లరి చిల్లరిగా ఉండేటప్పుడు, ప్రభుకు వ్యతిరేకంగా ఉండేటప్పుడు మాకు పాస్టర్ గారు, మేము చదువుకున్న మిషనరీ స్కూల్లో, చప్పట్లు కూడా దేవుని కనబడతాం. ఇంకా త్వరగా ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో జేపీటీసీ యొక్క ఆత్మీయ దైవజనులు జోసఫ్ మూర్తి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది వరకు జేపీటీసీలో ఉండేవాడిని. మాది పరశురాంపురం గ్రామం, కొమరడ మండలం, పార్వతీపురం, మన్యం డిస్టిక్. కొన్ని అనేకమైన కారణాల వల్ల జేపీటీసీకి దూరం అవడం జరిగింది. దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే ఇది దేవుని సన్నిధి కాబట్టి దేవుని చిత్తమైతే జేపీటీసీలో ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నాకు 2 పిల్లలు, 2 కుమారులు. ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయికి మా అంకులు వరప్రసాద్ అయ్య గారు వాళ్ళ అమ్మాయిని చేసాం. 2 మనవరాళ్ళు. చిన్న అబ్బాయికి ఏలూరు సైడ్లో ఒక అమ్మాయిని చేసాం. వారు తాటిచెట్లపాలెంలో జాబ్ చేసుకుంటున్నారు. దేవుడి మాటలు దీవించిన వారు కాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును నిజ రక్షకుడినైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగునుగాక. జేపీటీసీ యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. సమయం లేదు. నా బుర్ర మీద ఇంతటి పెట్టాడు మన జోసఫ్ మూర్తి గారు. నాకు అది ఆ టైం ఎలాగ అడ్జస్ట్మెంట్ అవుతుందో నాకు తెలియదు. నా పేరు సీమల వరప్రసాద్. మాది మన్యము జిల్లా, పార్వతీపురం దగ్గర, కొమరాడ మండలం, గుణానపురం. నేను ఎప్పుడు కూడా వరప్రసాద్, గుణానపురం, మన్యం జిల్లానే చెప్తాను. దేవుని మహాకృపను బట్టి జేపీటీసీతో కలిసి కొన్ని సంవత్సరాలు అయ్యింది.
చాలామంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ నేనైతే నన్ను తీసుకొచ్చిన వారు కూడా వెళ్ళిపోయారు, నాకు పరిచయం చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఏది ఏమవుతున్నప్పటికైనా నాకు ఒక భార్య, దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక పాప అదృష్టవంతుడిని, ఒక్క పాప. ఆ పాపని మరి మా వియ్యంకులు వాళ్ళ పెద్ద బాబుకి ఇచ్చాం. పాప జాబ్ చేస్తుంది హార్టికల్చరల్ కాలేజీలో. తనకి కూడా 2 పాపలు పుట్టారు. నిజంగా జేపీటీసీ ఆత్మీయ కుటుంబం మా విషయంలో కేర్ తీసుకొని ప్రార్థన చేశారండి. నేను అది మర్చిపోలేని చరిత్ర. ప్రత్యేకించి ప్రార్థన చేశారు. ఎక్కడి నుంచో రాష్ట్రాలు దాటి ఆ ప్రార్థన మా కొరకు చేసిన ప్రార్థనను బట్టి ఒక పాప, పెద్ద పాప 1.5 కేజీ, చిన్న పాప 1.5 కేజీన్నర. ట్విన్స్ 7 monthsలో డెలివరీ, నార్మల్ డెలివరీ. అక్కడ ఘోష హాస్పిటల్లోనైతే చేతులు ఎత్తేసారు, బాబు మాకైతే అర్థం కావటం లేదు అని డాక్టర్ గారు చేతులు ఎత్తేసి మళ్ళీ కేజీహెచ్కి పంపించి రిఫర్ చేస్తే కేజీహెచ్లో కూడా మేమైతే గ్యారంటీ ఇవ్వలేమన్నారు. కానీ నా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే జేపీటీసీ ఆత్మీయ కుటుంబ సభ్యులు చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కసారి వాకింగ్ చెప్తూ ఉంటే తాతానికి కేకలేస్తారు, వీళ్ళందరూ నవ్వు పొంగిపోతూ ఉంటారు. ఈ సమయంను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మా కోసం, మా పరిచర్య కోసం మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నారండి, 2వ ఛానల్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన జేపీటీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా ఆత్మీయ తండ్రి గారు జోసఫ్ మూర్తి గారికి, అలాగే దైవజనులందరూ ప్రత్యేకంగా పేరు పేరున మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి నా పేరు బిక్కవోలు శైలస్ రాజు, మా మిస్సెస్ పేరు ఝాన్సీ. దేవుని యొక్క మహాకృపలో మరి 2007 సంవత్సరంలో మేము వివాహం చేసుకున్నాం. మాకు దేవుడు 2 పిల్లలు, 2 కుమారులు ఇచ్చాడు. మరి పెద్ద కుమారుడు అక్కడ రఘు కాలేజీలో బీటెక్ 2nd year చదువుతున్నాడు. 2వ కుమారుడు కాకినాడ కోరంగి కైట్ కాలేజీలో పాలిటెక్నిక్ 1st year చదువుతున్నాడు. రెండోది ఏంటంటే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సేవకులు జోసఫ్ మూర్తి గారి ద్వారా ఈరోజు నేను సేవలకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నేను ఆయన ఆత్మీయ కుమారుని. ఇదే ప్రాంతాల్లో మరి పని చేసుకోవడానికి వచ్చినప్పుడు దైవజనుల దగ్గరకు ఉండి నేను ప్రభువుని తెలుసుకొని ప్రభువుని నమ్ముకున్నాను. అందుని బట్టి ఈ సైలస్ అనే పేరు కూడా దేవుని సేవకులే నాకు నామకరణం చేశారు. ఈరోజు నేను 3 సంఘాలు కలిగి ఉన్నాను. వేములపూడి, అన్నవరం, లచ్చన్నపాలెం అనే 3 గ్రామాలు పరిసర ప్రాంతాల్లో దేవుడు చక్కని పరిచయం ఇచ్చాడు. 3 సంఘాలు కలిపి సుమారు 100 మంది విశ్వాసులు ఉంటారు. మీరందరూ ప్రార్థన చేయండి. మరి దేవుడు చక్కని స్వరం ఇచ్చాడు. ఈ స్వరం ద్వారా సుమారు ఎక్కడెక్కడికో మరి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనేకమైన ప్రాంతాలు, మనం రీసెంట్గా బెంగళూరు కూడా వెళ్ళడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు. అందుని బట్టి మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. రెండవదిగా జేపీటీసీలోకి నేను రావడం సుమారుగా 9 సంవత్సరాలు పైబడి నేను దేవుని సేవలో ఉన్నాను. మరి చక్కని ఈరోజు ఆత్మీయంగా అనేకమైన ప్రసంగాలు అనేకమైన ప్రాంతాల్లో చేస్తున్నాము అని అంటే ఈరోజు జేపీటీసీ కారణం. ఎందుకంటే దైవజనులు మేము జేపీటీసీకి వచ్చిన కొత్తలో ప్రతి విషయాన్ని కూడా పాస్టర్ గారు ఈరోజు ఎవరు లేరు, మీరే వాక్యం చెప్పాలని, సైలస్ రాజు నువ్వే చెప్పాలని చెప్పినప్పుడు నేను రాత్రి 10 గంటలకి ప్రారంభించిన బైబుల్ సుమారు 3-4 గంటల వరకు బైబుల్ చదువుకొని 1 గంట పడుకొని మరలా తెల్లవారు చేసాం 5 గంటలు లేచి ఒక వాక్యాన్ని చెప్పడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు. అలాగే ఈరోజు నేను అనేకమైన ప్రసంగాలు బైబిల్ ద్వారా సేకరించాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ అందరూ మా కొరకు ప్రార్థించాలని ప్రభు సేవకుని కోరుతూ మమ్మల్ని ఆహ్వానించిన మరి దంపతులు
ప్రశాంత్ అలాగే మెర్సివంగ వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ రాదు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మంచిది. మరి దేవదేవునికి మొట్టమొదటి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు క్రీస్తురత్న జోసెఫ్ మూర్తయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా దైవజనులు వారి యొక్క పరిచయాలు మరి పంచుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలము కునుకు వానివలస. పాస్టర్ గారు ఇందాక చెప్పారు, మా ఊరి పేరు కునుకు వానివలస, మా ఇంటి పేరు కూడా కునుకు. నేను కునుకు. దేవునికి స్తోత్రం. అయితే మాది బొబ్బిలి మండలం అండి, కునుకు వానివలస. రికార్డ్ నేమ్ అయితే జే రంగరేపురం. జే రంగరేపురం అంటే ఎవరికి తెలియదు, కునుకు వానివలస అంటే తెలుస్తుంది. కునుకు వానివలస. మరి ఇంటి పేరు కూడా కునుకే. నా పేరు ఆదినారాయణ అండి. అయితే మరి పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యి 1 year అవుతుంది. ఎందుకంటే ఏలూరులో గిద్యోన్ అనే పాస్టర్ గారు ఉన్నారు ఏలూరులో. ఆయన ద్వారా నాకు జోసెఫ్ మూర్తయ్య గారు పరిచయం. ఇంచుమించు పాస్టర్ గారు మ్యారేజ్ డే అనుకుంటాను, ఆ దినం వచ్చాం మేమందరం కూడా. ఆ గిద్యోన్ పాస్టర్ గారు చెప్పారు, జోసెఫ్ మూర్తయ్య గారు వైజాగ్లో ఉన్నారు, ఆయనకి అదే మ్యారేజ్ డే ఈరోజు కార్యక్రమం ఉంది, మనల్ని పిలిచారంటే ఎవరో నాకు తెలియదయ్యా అన్నాను. యాక్చువల్గా అంతకుముందే నేను పాస్టర్ గారిని చూశాను విజయనగరంలో, అప్పుడు పరిచయం అయ్యాను. మేము ఇలాగే ఆ రోజు కూడా పరిచయాలు ఇలాగ ఎక్కడి నుంచి వచ్చారంటే నేను బొబ్బిలి నుంచి వచ్చాను. నేను బొబ్బిలి నుంచి వచ్చాను అనగానే ఈయన వెనక నుంచి ఏమొచ్చిందంటే మాట, మాకు జక్కువలో సంఘము పరిచర్య ఉంది, చేస్తావని చెప్పి అన్నారు. అలాగే పాస్టర్ గారు చేస్తున్నాను. తర్వాత జక్కువ పరిచర్య కూడా నాకు అప్పగించారు, మానవపురం ధర జక్కువ పరిచర్య అప్పగించారు. మాకు ఇంట్లో జరుగుతుంది, 2 కుటుంబాలు వస్తాయి, మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా ఊరు దగ్గర బాడంగ మండలం, అది చినభీమవరం అని చెప్పి గ్రామం ఉంది, అక్కడ కూడా పరిచర్య చేస్తాను. నాకు ఒక భార్య, 2 పిల్లలు. పాప ఇంటర్మీడియట్ అండి, ఫస్ట్ ఇయర్ వొకేషనల్ MPHW గ్రూప్ తీసాము. మరి మార్చి 1 నుంచి ఎగ్జామ్స్, ప్రార్థన చేయండి. బాబు వచ్చాడు, ప్రత్యేక పాలు బాబు కోసం మా కోసం ప్రార్థన చేయండి. బయటికి వెళ్ళేట్టు ఉన్నాడండి, లేడు. ప్రత్యేక దేవునికి స్తోత్రం కలుగును గాక. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తాను. మరి నూతన గృహం కోసం కూడా, గృహము ఇంకా సంపూర్తి అవ్వలేదు, దానికోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మరి ప్రత్యేకంగా ప్రశాంత్ మెర్సీకి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఒకసారి నాకు నచ్చని మాటలు 2. ఒకటి ఏంటంటే పెండ్లి భార్య, 2 ఒక భార్య. ఒక్కడికి కాకపోతే 2 ముగ్గురు ఉంటారండి. ఇదేం రామాయణం అనుకుంటున్నారా, భారతం అనుకుంటున్నారా? కదా ఏమో మరి మిగిలిన వాళ్ళకి ఉన్నట్టు చెప్తున్నారు, వీళ్ళకి లేరు. ఇప్పుడు ఆడవాళ్ళు అలాగ మొదలు పెట్టారని ఏమవుతాం మనం? చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అది మనం జోక్ అనుకుంటున్నాం కానీ సబ్జెక్ట్ కాదు, సభ్యత్వం కాదు, అలా మాట్లాడకూడదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇక మీదట మనం అందరం సరి చేసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే పెండ్లి భార్య ప్రమాణం చేయించినప్పుడు పెండ్లి భార్య అంటున్నారు, పెళ్లి భార్య కాకుండా ఇంకో భార్య ఉంటుందా ఏమి? ఇలాంటి ఎందుకు రాస్తారో, ఎందుకు మాట్లాడిస్తారో తెలీదు. మాట్లాడకండి. పెళ్లి ప్రమాణాలు చేసినప్పుడు కూడా నా భార్యనుగా చేసుకుంటున్నాను, నా పెండ్లి భార్యనుగా చేయించుకుంటున్నాను, నేను ఎవరితో ప్రమాణం చేయించవద్దు. రిజిస్టరా కాదు కదా? ఎవరు లేరా రిజిస్టర్స్ ఇక్కడ? మీరా? అందుకని పెండ్లి భార్యగా చేసుకుంటున్నానని ప్రమాణం చేయించవద్దు, ఓకేనా? నా భార్యనుగా చేసుకుంటున్నాను, అంతే. స్తోత్రం చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సన్నిధానంలో ఆయనకి మహిమ కలుగును గాక.
నా పేరు పాస్టర్ కె జయవద్ద బాబు. అంబడివలస ప్రాంతంలో మేము పరిచయం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క స్థలానికి రావడం మేము ఎంతో ఆనందిస్తున్నాం. మూర్తి పాస్టర్ గారికి ఎప్పుడో సుమారుగా 15 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు మెరిసి నేను కలిసి రావడం, ఇప్పుడు మళ్ళీ ఇదే ఫస్ట్ చూడడం. అప్పుడు అదే అప్పుడు చూసాం, కానీ చర్చ్లో మీ ప్లేస్లో దైవజనులు చూడడం ఇదే మందిరం అనేది చూడడం అనేది కూడా ఇదే ఫస్ట్ టైం. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగించడానికి ప్రభు కృప చూపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో మెరిసిని బట్టి ప్రశాంత బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యములు అవి గంభీరమైనవి బృందారులారా. కాబట్టి దేవుడు తన కృపచేత వారి పట్ల చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఈరోజు ఈ స్థలాన్ని ఏర్పరచుకున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మేము అంబడివలసలో పరిచయం చేస్తున్నాం. ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం రీసెంట్. అలాగే ఇల్లు కూడా కడుతూ ఉన్నాం. అలాగే అంబడివలస పక్కలో ఒక 7 కిలోమీటర్ లాంగ్లో టెక్కల్ అనే ప్రాంతం ఉంది. అక్కడ కూడా చిన్న పరిచయం చేస్తూ ఉన్నాం అండి. అంతేకాకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి అమ్మగారు పక్కకి రమ్మంటున్నారు. పర్లేదు కాదు, పక్కకి లేకపోతే ఆయనకి మరిక కాబట్టి దేవుని మహాకృపను బట్టి మేము ఇక్కడ ఆ పరిచర్యతో పాటు మాకు కొన్ని దర్శనాల ప్రకారంగా మేము కూడా ఒక ప్రార్థనా ఉద్యమాన్ని కూడా జరిగిస్తూ ఉన్నాం. సేవకుల ప్రార్థనా ఉద్యమం అనేది కొనసాగిస్తూ ఉన్నాం. మధ్యలో కరోనా వచ్చిన దాన్ని బట్టి కొంత బ్రేక్ అయ్యింది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంకొక కార్యక్రమం కూడా జరిగించే వాళ్ళమే. వికలాంగుల మధ్యలో వారికి రిఫ్రెష్మెంట్ యేసుదాస్ గారు కూడా పొందుకునేవారు వచ్చి. కాబట్టి రిఫ్రెష్మెంట్ కూడా చేసేవాళ్ళము. అది కూడా కొంత బ్రేక్ అయింది మధ్యగా కరోనా తర్వాత నుంచి. అలాగే దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధానంలో వేకువజామున ప్రార్థన ఉద్యమం కూడా జరుగుతుండేటటువంటిది. వేకువజామున ప్రార్థన ఉద్యమంలో కూడా మేము సంఘంతో కూడుకొని ప్రార్థన ప్రతి ఒక్కరి కొరకు చేస్తూ ఉంటాం. అలాగే సాయంకాలం పూట కూడా మాది ప్రార్థన మళ్ళీ 7:30 నుంచి 8:30 వరకు ప్రార్థన ఉంటుంది. ప్రార్థనలో ఎక్కువగా గడపడం అంటే మాకు దేవుడు ఇచ్చిన కృపది అనుకుంటాను. అలాగే మీకు ఇవ్వలేదని కాదు, మీకు అందరికీ కూడా దేవుడు ఆ కృపని ఇచ్చాడు. ప్రార్థనలో గొప్ప కార్యాలు చూస్తున్నాం మేము మా కళ్ళెదుటే. ఈరోజు వికలాంగుల పరిచర్య కూడా ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే, నాకు మొదటి నుంచి ఆ యొక్క విజన్ అనేది ఉంది. తర్వాత ప్రభు సన్నిధానంలో మెరిసి నిమిత్తం ప్రార్థన చేశాం. ప్రార్థన మీరు అందరూ చేశారు, చేయలేదనడం లేదు. కానీ మేము చేసే ప్రార్థన ఏంటంటే, ఆమె కొరకు 40 రోజులు ఉపవాసంతో ఉండి మాతో ఆమెను కూర్చుండబెట్టుకుని ఆమె కొరకు ప్రార్థన చేశాం. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఆమె, చెప్పలేకపోయింది కానీ ప్రత్యక్ష సాక్షి ఆమె. ఎక్కడెక్కడి నుంచో ప్రార్థన సహాయములు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ప్రపంచం మొత్తం కూడా మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రపంచం అంతా కూడా. కానీ దగ్గర కూర్చుని పెట్టుకొని ఆమె కొరకు కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు తక్కువ మంది. ఆ ప్రార్థన మేము చేసాము. ఆమెకి కావాలంటే మీరు అడగొచ్చు ఆమెకి ఇది. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఆ ప్రార్థన ఫలితమే ఆమెకి ఒక ఉద్యోగము వచ్చింది. 1 కాదు 3 వచ్చాయి ఆమెకి. ఆ 3 ఫైనల్గా ఆమెకి ఆయుష్ డిపార్ట్మెంట్లో దాన్ని ఫిక్స్ చేయడం అనేది జరిగింది. నా మాట మేరకు గౌరవించి అది తక్కువ అయినప్పుడు కూడా దానికి వెళ్ళామని చెప్తే దానికి కట్టుబడి ఆమె వెళ్ళింది. ఈరోజు వరకు ఆమె క్షేమంగానే ఉంది. దేవుని మహాకృపను బట్టి క్రీస్తుదాస్ గారు నిజంగానే ఆయన ఆమెను ప్రేమించి ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రకారంగా అదే యేసుదాస్ గారు తీసుకొచ్చారు. ఆ ప్రకారంగా ప్రశాంత్ జతపరచబడ్డాడు. ప్రశాంత్ కూడా చాలా డెడికేషన్. ఎలాంటిదంటే ఆమె కొరకు నా ప్రాణం అర్పించడానికి ఆయన సిద్ధం అనుకుని వచ్చాడు. ఆయన మరి అర్పిస్తున్నాడు లేదో నాకు కనబడటం లేదు సరిగ్గా. కాబట్టి ఎందుకంటే ఒక 2 సంవత్సరాల గ్యాప్ అయ్యారు వాళ్ళు. మాకు ఇప్పుడు 2 సంవత్సరాల గ్యాప్ అయ్యారు సహవాసం నుంచి. కాబట్టి మళ్ళా ఇప్పుడు వస్తామన్నారు. దేవునికి మహిమది. ప్రభు సన్నిధానంలో
అంతేకాకుండా దేవుని యొక్క మహాకృపలో ప్రియమిలారా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానం ఈ రీతిగా మనం ఉండడం ఎంతో సంతోషిస్తామని నేను నిజంగా. ఇంకా గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూడాలి. ఈ గూడులో కాదు, గూడు వెలుపలికి వెళ్ళి మనం దేవుని మహిమను, దేవుడు చేసిన కార్యాలు ప్రచురించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో నేను మరలా తిరిగి అధ్యక్షుడికి అప్పగిస్తాను. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువుని కనపరుస్తున్నాం. నేనేమో ప్రోగ్రాంలో ఏమనుకున్నానంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏకాయి గారికి సమయం ఇచ్చి తర్వాత లాస్ట్లో శుభాకాంక్షలు వాళ్ళకి చెప్పిద్దాం అని అనుకున్నాం. కానీ అన్నీ కలిపి చెప్పేస్తున్నారు, ఇంకా వేరే టైం ఉండదని నాకు అర్థమైంది. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ అయిపోయారా? పాస్టర్ గారు, స్టెఫన్ గారు, ప్రేమ్ సాగర్, స్టెఫన్ గారు చెప్పరా? స్టెఫన్ గారు ప్లేస్ అక్కడ కాదు కదా, ఖాళీ పెట్టుకోవాలి, వచ్చేయాలి. ఆయనకి ప్లేస్ ఇవ్వండి, చేయరేయండి. ప్రేమ్ సాగర్ గారు మీరు ఆయనకి ప్లేస్ ఇవ్వలేదంటే ఇంతవరకు నాకు కనపడదు కాబట్టి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఇట్ట అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, ఇక్కడికి పిలిచి ఆహ్వానించిన బ్రదర్ ప్రశాంత్కి, అలాగే మెర్షి గారికి ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిదండి. నా పేరు జి ప్రేమ్ సాగర్. అసలు పేరు మహాలక్ష్మి నాయుడు. ఏ నాయుడు అండి? అది అసలు పేరు. మన ఆత్మీయ తండ్రి గారు ద్వారా చేతుల మీదే నేను బాప్తిసం పొందాను. ఆయనే నాకు బాప్తిసం ఇచ్చారు. తర్వాత అభిషేకం ఇచ్చి సేవకుడిగా నిలబెట్టింది కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. జేపీటీసీ కాన్ఫిడెన్స్ ఉదయకాలము ప్రార్థన అనే సహవాసంలో ఇది 2వ సంవత్సరం. మొదటి సంవత్సరం ఓ సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలో నేను ఉన్నాను. అయితే విషయం ఏంటంటే ఇందులోకి రావడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అసలు విషయం అది. ఎందుకంటే నాకు సమయం కుదరదు. పొద్దున్న 4:30కి లెగాలి, అక్కడ వర్క్లో ఉంటాం. మేము ఏం మాట్లాడతామంటే సేవకులు అన్నారు, అలా కదయ్యా, కనీసం ఈయన అంతే, నువ్వేం చెయ్యొద్దన్న. కానీ ఇప్పుడు అనేకమైన భారాలు పెట్టేస్తున్నారు ఈయన. ఏదేమైనా అది దేవుని కృప, దేవునికి స్తోత్రం. ఈయన అన్నారు, ఆ తర్వాత ప్రార్థన చేయమన్నారు, తర్వాత ఏమో వాక్యం చెప్పమంటున్నారు. సర్లేండి, ఏదైనా మీ చిత్తము అనుకున్న దేవుని చిత్తం అది మీ నోటంటే వచ్చిందని దానికి కట్టుబడి ఉన్నాం. తర్వాత ఫోన్ చేసి అన్నారు, అయ్యా ఆదివారం అన్ని ప్రసంగాలు నేను చేయలేకపోతున్నాను, ఆదివారం నువ్వు తీసుకో అన్నారు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఆదివారం నాకు భారం అయిపోతుంది, ఎందుకంటే 3 ప్రసంగాలు చేయవలసి వస్తుంది. ఏదేమైనా సేవకుని బట్టి మేము సేవా పరిచర్యలో వాడబడడానికి దేవుడు కృప చూపించాడు. ఏదో సామెత ఉంటుంది లోకంలో, ఏంటంటే కొట్టేవాడే పెడతాడని, తిట్టేవాడు ప్రేమను పెంచుతాడని. అలాగే సేవకులు కొట్టినా తిట్టినా ప్రేమను మాత్రం పంచి దేవుని సేవకులుగా మమ్మల్ని, అంటే ఒక్కోసారి ఆయన చేతుల నుంచి వచ్చాము కానీ అంత ఆత్మీయంగా ఉండలేకపోయినా ఒక్కొక్కప్పుడు దారి తప్పినా గద్దించి బుద్ధి చెప్పి మరలా నడిపిస్తున్నాడు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. విషయం ఏంటంటే ఈ జేపీటీసీ కాన్ఫిడెన్స్లోకి వచ్చి 2వ సంవత్సరం అయినా నేను సేవకుడిగా ఎదగడానికి ఈ కాన్ఫిడెన్స్ ముందుగానే నా జీవితంలోకి వచ్చింది, నా అనుమతి లేకుండా, నాకు ఇష్టం లేకుండా. దేవునికి స్తోత్రం. కరోనా టైంలో సంఘము పాస్టర్ గారు ఇంకా నాకు రావడానికి అవదయ్యా, కరోనా టైంలో ఆయన రాలేదు, చాలా దూరంగా ఉన్నారు. ఆ టైంలో ఏం చేయాలి, ప్రార్థనలు ఆగిపోయి మందిరాల్లో ప్రార్థన జరగట్లేదు. అప్పుడు నేను అప్పటికే ఇది కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఇది జేపీటీసీ కాక జేపీటీసీయే, కాకపోతే వీడియో కాల్స్ ఉండే కాదు, మన ఆడియో. అప్పటికి నేను పాల్గొనలేదు. కానీ ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది, ఓహో పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు కదా, ఈ సంవత్సరం ఇలా గడిపితే సంఘం బలపరచబడుతుందన్న ఆశతో ఆ రోజు ఉదయకాలం లేచి నాది మా కుమార్తె 2 సెలల్లో కలిపి వాళ్ళందరినీ పొద్దున్న లెగ్గడం. పల్లెటూరు కదండి, అంత గమ్ములు లెగరం, చాలా వాళ్ళు లైట్ నిద్రిస్తారు, ఎందుకంటే ఎక్కువ శాతం పని చేయడానికి ఇష్టపడతారు. కానీ ఆ సమయంలో సంఘం విడిపోకుండా చెదిరిపోకుండా బలపరచబడింది ఏకోజాము ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ జేపీటీసీ